బ్యాట్స్ హ్యూమన్ హార్వెస్ట్ ఇది హాలీవుడ్ మూవీ 2007లో రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 1 hour 30 minutes అయితే ఉంది. హారర్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే బ్యాట్స్ హ్యూమన్ హార్వెస్ట్లో మనం చూస్తాము ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ని. సో వాళ్ళని ఒక రిమోట్ ఏరియాలోకి ఇన్వెస్టిగేట్ చేయడానికి అయితే పంపిస్తారు. సో ఆ ఏరియాలో డేంజరస్ బ్యాట్స్ అయితే ఉంటాయి అండ్ వాళ్ళు హ్యూమన్స్ని అటాక్ చేస్తాయి. ఆ బ్యాట్స్ని క్రియేట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అండ్ సీక్రెట్స్ని అన్కవర్ చేయాలి అని ట్రై చేస్తారు ఈ సోల్జర్స్. సో ఫుల్ సస్పెన్స్, హారర్ అండ్ యాక్షన్ కలిపి ఉంటుంది. సో లాస్ట్కి ఏమైంది, ఏం చేస్తాయి, బ్యాట్స్ని అటాక్ ఎలా చేసాయి అని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసేయాలి. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే పర్లేదు, ఏదో జస్ట్ వన్ టైం వాచ్ అన్నట్టు ఉంది. మరి టూ బోరింగ్ ఏం లేదు. మరి మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే మూవీ ప్లాట్ అయితే సస్పెన్స్ఫుల్గానే ఉంటుంది. స్టోరీలో కొన్ని ట్విస్ట్ అయితే ఉంటాయి అండ్ పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం పర్లేదు అని అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్లీ సోల్జర్స్ యొక్క ఎమోషన్స్ అండ్ ఫియర్ని అయితే బాగా చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. ఈ మూవీకి ఈ ప్రొడక్షన్ వాల్యూస్కి 2007లో కంపేర్ చేస్తే పర్లేదు. హారర్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ బ్యాట్ అటాక్స్ అండ్ ఆ క్రీపీ అట్మాస్ఫియర్ అయితే అది కొంచెం బాగుంది. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్టోరీలో కొన్ని ప్లేసెస్ మనం ఈజీగా ప్రిడిక్ట్ చేస్తాం నెక్స్ట్ ఏమవుతుంది ఏంటి అనేది. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా తక్కువే. సో హారర్ సినిమా కాబట్టి హారరే చూడండి, ఎమోషనల్ డెప్త్ ఇవన్నీ చూడకండి. అండ్ రొటీన్ లాగే అన్ని సినిమాల్లో ఉన్నట్టు ఈ సినిమాలో కూడా కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో అయితే మైల్డ్ వైలెన్స్ అండ్ కొన్ని భయపెట్టే సీన్స్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ బ్యాట్, ఆ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీను. సో కిడ్స్కి కాకుండా పెద్దవాళ్ళు చూస్తే కొంచెం బెటర్ అని అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే బ్యాట్స్ హ్యూమన్ హార్వెస్ట్ ఈజ్ ఎ డీసెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ. సో సస్పెన్స్ హారర్ ఈ జానర్లో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ సినిమా అయితే ఒక్కసారి ట్రై చేయండి, పర్వాలేదు. ఆ క్రీపీ అట్మాస్ఫియర్ అండ్ ఆ బ్యాట్స్ అటాక్స్ అయితే కొంచెం పర్లేదు అని అనిపించింది మూవీలోని. సో ఈ మూవీకి నా రేటింగ్ అయితే నేను 2.1 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ and share the video. That's it. This is Venky Vocals signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.